లాస్ట్ టైం ఒకసారి చెప్పిన, లాస్ట్ టైం ఇదే రోజు ఒక డైలాగ్ చెప్పిన, గుర్తుందా? నా ప్రాణం వదిలేసే రోజు అంటే వస్తే నా లైఫ్ లో ఉండదని. లవ్ చేయకండి రా. చెప్పండి, ఏం చెప్తూ లింకులు పెట్టిండు, దేశాలను పొగుడుతుంటే ఏమెరగనట్టు బిల్డప్పులు ఇస్తూ డ్రామాలు ఆడితే చెప్పి స్నానం చేసుకొని చెప్పి మనకు బ్రేక్ఫాస్ట్ స్నానం చేసుకొని చెప్పి మనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్. చూడమ్మా నువ్వు నాగన్న అంట్లు కడుగుతాడు, అది నాకు నచ్చదు. మార్చుకోవాలి, దానే మార్చేయాలి వాడు. షూట్ కు పోయి ఇట్లా దిగి ఇట్లా పెట్టేలోపే 3 ఫోన్లు వస్తాయి. నాకు ఫస్ట్ అడ్వాన్స్ కొట్టానా, అమ్మాయి ఫోన్ చేసి అనుకో, అడ్వాన్స్ ఏం అవసరం లేదు, ఫ్రీగా వచ్చేస్తా, కార్ డీజిల్ ఉంది కదా. ఎంతెంత దూరం తీరం రాదా. సో గైస్ ఫైనల్లీ అయితే వీళ్ళు పొద్దున్న నుంచి తిరిగి అనమాట, టైం ఇవ్వలేదు. అండ్ మంచి యానివర్సరీ పెద్ద లగ్జరీ చేద్దాం రా లాస్ట్ ఇయర్ లాగా అంటే వద్దన్నా అన్నాడు. అంటే లాస్ట్ టైం చేసాం. అవును, లాస్ట్ ఇయర్ మస్తు వేసుకున్నాం మేము వైజాగ్ లో, మీరు లేదంతే. సో 1 year అవుతుంది ఈ రోజుతో టీమ్ లో. 1 year అవుతుంది. కానీ ఒక డౌట్ ఏంటంటే వీళ్ళే లేట్ గా వచ్చి వీళ్ళే తొందరగా వెళ్ళిపోతారేమో నాకు చిన్న డౌట్. ఎందుకు అట్లా ఏముండదు. ఇప్పుడు ఇట్లా 3 సార్లు ఇప్పటికి 4 సార్లు బస్ ఎక్కింది, 4 సార్లు ఓవరాల్ ఎక్కిండు. అంటే కోపంలో అట్లా చేస్తే కోపం తగ్గిపోయినాక రావచ్చు అని, అంతే. అంతేగాని వెళ్ళిపోయారు. నువ్వు ఎప్పుడు చూస్తున్నావు ఇంత సంద దొరికితే ఎప్పుడు వదిలేస్తా నువ్వు చూస్తున్నావు. నేను అసలు ఆ పిల్ల సంద దొరికితే వదిలేసా, ఆ పిల్ల చూస్తుంది. నా ప్రాణం వద్దు లాస్ట్ టైం ఒకసారి చెప్పిన, లాస్ట్ టైం ఇదే రోజు ఒక డైలాగ్ చెప్పిన, గుర్తుందా? నా ప్రాణం వదిలేసే రోజు అంటే వస్తే నా లైఫ్ లో ఉండదని. అదే రోజు అవుతుంది, అప్పుడు దాకా ఇది నా పక్కనే ఉంటది. మొన్న కదా వెళ్ళిపోన్నావు, లే అన్న ఉన్నది కదా వెళ్ళిపోమని. వెళ్ళిపోమంటా నాగార్జున నమ్మకం లేదా 4 సంవత్సరాలు అనేది? ఇట్లా చాట్ చెప్పొచ్చు చూస్తుంది ఇట్లా. 4 years నుంచి లవ్ లో ఉన్నావు, నమ్మకం లేదా? మా ఎందుకు గంటకు 2 నిమిషాలు ఫోన్ చేస్తాను. అంత వదిలే, కిందకి 2 నిమిషాలు కుక్కని తిప్ప నీకు పోయినా ఇంకా కిందనే ఉండు, పైకి రావా అంటుంది. రేపేతో ఫోన్ మాట్లాడుతున్నావు, బాధ ఏం చెప్పు. నువ్వు కెమెరా ముందు యాక్టింగ్ చేయకు, సీరియస్ పోతా అంటే వెళ్ళిపో. కాదన్నా మిస్ అయిపోతున్నా అని అన్ని మాటలు మాట్లాడుతుంది. మరి అన్ని రోజులు వైజాగ్ 10 రోజులు వైజాగ్ మిస్ అవ్వదా? 15 రోజులు మమ్మల్ని టైం ఇస్తాను, అప్పుడు దాకా. అప్పుడు గుర్తున్నాడు, గుర్తుంటాడు. అప్పుడు కూడా ఫోన్ చేసి తింటూనే ఉంటాను. చెప్పే చెప్పు. అప్పుడు కూడా ఫోన్ చేస్తాను. అప్పుడు ఇప్పుడు అసలు నువ్వు లవ్ చేస్తున్నావు ఫస్ట్ నిజం చెప్పు. నాకు మేజర్ డౌట్. ఎందుకు లవ్ చేయను, నవ్వించి చేసింది అట్లా మాట్లాడు. అందరు దాన్ని అంటుండే నన్ను అడుగురా. ఏంటి నిజంగా లవ్ చేస్తున్నావా? లేదు మరి ఇప్పుడే విడిపోమంటున్నారా? సో నాకేం అనిపిస్తుంది ఈ మాట శ్రీ అన్న నోట్ తెచ్చిన అంటున్నా అంటే వీళ్ళు ఎన్ని చేస్తే అంటున్నా అర్థం చేసుకోండి. గొడవలు ఆడుకుంటాం అందుకే అంటున్నాడు. బేసిక్ ఏంటంటే టీమ్ అయితే చోరు వెళ్ళిపోతే నాకు బ్రేకప్ అవుతుంది. సో మార్నింగ్ ఏమంటే వైజాగ్ వెళ్ళిపోతా అంటుంది. ఒకవేళ పిల్ల అయిపోతే బ్రేకప్ అవుతుంది, లేకపోతే నీకదే కావాలి. బ్రేకప్ అనేది తెలుసా నువ్వు నాకు ఎన్ని మాట్లాడతావు, అదెన్ని మాట్లాడతావు. సో ఓకే మంచిదే కదా, 4 years లవ్ లో ఉన్నారు. కానీ అసలు నేను 4 years ఎట్లుందో నా దీంతో అసలు ఎక్స్పీరియన్స్ ఎట్లుందిరా? నాకు 4 years అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది. మధ్య మధ్య బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ బాగుందిరా. కానీ ఒకటి మాత్రమే చెప్తున్నా, లవ్ చేయకండి రా.
కానీ చేయండి ఇట్లాంటి మంచి అమ్మాయిలు కనిపిస్తే అబ్బా కాదు ఆ రివర్స్ లో చెప్తున్నాడు అని నువ్వు చెప్పు మీ ప్రేమ గురించి ఒక మాట చెప్పు. ఒక నిమిషం, మీ ప్రేమ గురించి చెప్పండి. ఏం చెప్తావు? లింకులు పెట్టిండు దేశాలను తెంగిండు. పొగుడుతుంటే ఏమెరగనట్టు బిల్డప్పులిస్తూ డ్రామాలు ఆడితే చెప్పు అసలు ఏముందన్న చెప్పింది ఆల్రెడీ. నువ్వు చెప్పు తెలియదు. అసలు ఏముందన్నా వాడు అవునా ఏం లేదు అసలు ఏముంది నాకు. కొట్లాటలు ఎక్కువ ఉంటే దాంట్లో ప్రేమ ఉంటుంది. ఎంత కొట్లాట అయినా సరే మా ఇద్దరు విడిపోతుంది. కొట్లాడే అనిపిస్తుంది, ప్రేమ అనిపించే నాకు. అది అందరి ముందు ఇది ఫుల్ వీడియో పర్లేదు, 10 నిమిషం మాట్లాడతా కావాలంటే. మొన్న ఇద్దరు కొట్లాడుకోరు, ఒకరు మస్తు గలీజ్గా తిట్టుకున్నారు. పోయినా మంచిగా నీట్గా చెప్పిన అట్లా కాదు మౌని, రేపు పొద్దున పెళ్లి చేసుకోవాలి మీరు. ఫస్ట్ టైం నువ్వు చెప్పింది మంచిగా చెప్పిన దానేమో పొడుతున్నావు అని ఇట్లా కిందకి ఇట్లా రాసు. ఒక నిమిషం మంచిగా ఇద్దరు కూర్చొని చెప్పిన, అరే పెద్దలు అవుతున్నారా, రేపు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ డాడీ మొన్న చనిపోయిండు, 1 year శుభకార్యం చేయాలనుకుంటారు కదా, మీరు గొడవలు పడితే కాని పనిరా, మీ ఇంట్లో మంచిగా చూసుకోవాలి, రెవెన్యూ సంపాదించుకోవాలి, ఇంకో సెకండ్ బిజినెస్ ఏం లేదు కదా, సో ఏదో కొత్తగా చేసుకుంటావు, నువ్వు కూడా బిజినెస్ చేస్తున్నావు, ఆ నాగ్రేషన్స్ అని చెప్పి అది సగం చేస్తున్నావు, అట్లా కాదు ఒక ప్రొఫెషనల్ మెయింటైన్ చేయి, ఆ పిల్ల సపోర్ట్ తీసుకో, ఆ పిల్ల వీడియోలు తీ, ఆ పిల్ల కూడా ఇన్స్టాగ్రామ్ డెవలప్ చేయి, ఆ పిల్ల ప్రమోషన్ తీసుకుంటుంది, నువ్వు ప్రమోషన్ తీసుకో, 4 రూపాయలు సంపాదించుకొని సగం ఇంటికి పంపిస్తారా, ఏం చేసుకోండి రా అంత అయిపోయిందా. చెప్పింది అసలు లాస్ట్లో మార్నింగ్ 9 o'clock లేపు, వాళ్ళు లేకపోయినా నువ్వే లేచి వంట చేసి బ్రేక్ ఆగు, ఈ మధ్య బేగా గీగా కాదు ఇద్దరు బాగా ఆగు. నేను మంచిగా చెప్పిన, మార్నింగ్ 9 o'clock పొద్దున్నే లేవు, 7 o'clock 8 o'clock లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వాడిని లేపు, నిజంగా లేపి స్నానం చేసుకొని చెప్పి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ స్నానం చేసుకొని చెప్పి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి అంక అన్నం పెట్టు, రేపు వానికి అలవాటు అవుతుంది అని చెప్పిన. వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ లివింగ్ లోనే ఉంటున్నారు, వీళ్ళు ఇప్పుడు 12 గంటలకు లేచి వాళ్ళు ఎప్పుడు 12 గంటలకు లేచి మరి రేపు పెళ్ళైన తర్వాత 12 గంటలకు లేచి ఇంకేమర్థం చెప్పు. చెప్పు ఏం లాభం చెప్పు మీరు. రేపు పెళ్ళిన తర్వాత మీ ఇంట్లోనే మీ పిల్లలు చక్కగా చూసుకుంటారా, మీకు నమ్మకం ఉందా చూసుకుంటారని? ఎట్లా పండుకుంటున్నా 12 గంటల దాకా? ఒక మనిషికి 12 గంటలు నైట్ టైం ఏం పని చేయరు కాబట్టి ఇంకో 12 గంటలు ఏదో పని చేసుకోవాలి. మీరు లేచాక 12 అవుతుంది, ఇంకో 5-6 గంటలు ఏం చేస్తారు, వండుకుంటాం 3 గంటలు కిచెన్ లో. టెలిగ్రామ్ లో చెప్తాడు గాయస్ రెడీ ఉన్నారా చూడమ్మా నువ్వు. ప్రతి అనివర్సరీ నేను చెప్తా, ఇలా గురించి చెప్పడం అనుకుంటే మంచి మాట చెప్పాలనుకుంటే ఏం చెప్తారని చెప్పి, ఇలా గురించి నెగిటివ్ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఇంట మాకు చెప్పరా వంశీ. ఫస్ట్ మీ చెల్లె గురించి నెగిటివ్ గా మీ బొమ్మలు నా గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్పాడు ఆగుతాడు నెగిటివ్ కావాలి చెప్పు. పడుకోరు, టైం కొండరు, తినరు, గొడవలు పడతారు. అందుకే వాళ్ళు ఎప్పుడు లేచినా ఏం చేసినా వీడియోలు ఉండదు ఏముండదు. అది కాక ఆ ఇల్లు పాపం వీడే పని చేస్తారన్న బాధ అనిపిస్తుంది. మాటలే బాగుంది, నాగన్న అంట్లు కడుగుతాడు, అది నాకు నచ్చదు. ఎందుకు ఈ రోజు కుక్కర్ అన్ననే కడిగించండి. పాపం ఈమె మంచం మీద కూర్చొని ఆర్డర్ చేస్తుంది, ఒక బాయ్కి అట్లా చెప్పొద్దు. ఇంకా తర్వాత కిచెన్ అంతా ఈ రోజు క్లీన్ ఉంటుందా, మళ్ళీ రేపు సేమ్ అట్లనే అయిపోతుంది. లేదు నేను రోజు చేసుకుంటాను, ఈ రోజు పోతే ఎటు పోతాడు బరాబర్ ఉంటది. మా ఏదో లే మేము చిన్న పిల్లలం. ఏంటిది ఏం చెప్పాలి, వాళ్ళ నెగటివా ఏం మార్చుకోలో చెప్పండి. దాన్ని అనుమానం మార్చుకోమని చెప్పు, అనుమానం పడకమని చెప్పు. మార్చుకోవాలి దానే మార్చేయాలి వాడు. ఎప్పుడు వీళ్ళలో ఏం మార్చుకోవాలి, ఏం మార్చుకో ఫ్యూచర్ లో బాగుంటారు చెప్పు. ఇది కొంచెం తగ్గించుకోవాలి, మార్చుకోవడం అంటే నా కోసం ఒక ఈనాడు పాపం వాడు ఏదో నేను చెప్పింది ఆల్రెడీ చెప్పేసి చెప్పురా. అనుమానమే అరే వాడు బీజం వస్తుంది బీజం వస్తుంది ప్లీజ్ వాటితో మాట్లాడు. ఇప్పుడు అట్లా నిలబట్టేందుకు కూడా బీజం వేసుకుంటాడు. తెలుసు వచ్చాడు 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 అంటాడు. ఇద్దరు ఏం మార్చుకోవాలి చెప్పు. ఒక నిమిషం, ఇద్దరు ఏం మార్చుకోవాలి, ఏం మార్చుకుంటే లైఫ్ లో సక్సెస్ గా బతుకుతారు రేపు.
అందరు చెప్పినట్టు మోనీనే మార్చుకోవాలన్న. పాపం వీడు షూట్ కు పోయి ఇట్లా దిగి ఇట్లా పెట్టేలోపే 3 ఫోన్లు వస్తాయి. చెప్పన్నాడు యాక్టింగ్. మరి మొన్న నేను వీడియో ఒక్కరోజు షూట్ పోయినా 150 సార్లు ఫోన్ చేసింది. 900 పెట్టి కేక్ తెప్పించిన మాట్లాడు. ఇలా ఏం మార్చుకోవాలరా? నాకు కూడా ఇద్దరు ఏం మార్చుకుంటే లైఫ్ లో సక్సెస్ ఉంటారు. నేనే మార్చుకోవాలి. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ముగ్గురు త్రిమూర్తులు ఇట్లా అంటుంది. బిల్డింగ్ మీద దుంగ చచ్చిపోతుంది. నీకు అర్థమైతే నా మనసులో బాధ కూడా చెప్తాను. ఏం లేదు, తాగినవుగా కోటరు, అందుకే బయటకు వస్తున్నాడు. కోటరు 2 పెగ్గులు తాగిన, నువ్వే పోసినది. చెప్పు. మోని అనుమానం పడడం మార్చుకోవాలా? నాకు గాడు నాకు గాడు అమ్మాయితో రీతి మార్చుకోవాలా? ఒక నిమిషం ఆగితే చెప్తా. నేను అమ్మాయిలని వీడియోలు తీయడం ఎక్కువ మానుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు వెళ్ళంగానే పోతున్నాడు. అబ్బాయిలు పిలిస్తే అన్నా నాకు ఫస్ట్ అడ్వాన్స్ కొట్టా అన్న. అమ్మాయి ఫోన్ చేసి అనుకో, అడ్వాన్స్ ఏం అవసరం లేదు, ఫ్రీగా వచ్చేస్తా, కార్ డీజిల్ ఉంది కదా. అవి ఏముండవు, నిజంగా సిన్సియర్ ఉంటారు. అవేం లేవు అన్న, నిజంగా చెప్తున్నా. మోనిని మార్చాలంటున్నా. సారీ, మోనిలు అంటే అమ్మాయి దొరకడం చాలా కష్టము ఈ జనరేషన్ లా. కానీ మోని కొంచెం మైండ్ చేంజ్ చేసుకుంటే బిహేవియర్ బాగుంటది. అంటే ఆమె ఇంకా చిన్నపిల్ల మైండ్ సెట్ లానే ఉందన్న, కొంచెం మెచ్యూర్ గా. ఫస్ట్ పెళ్లి అయితే అనుకున్నాను రేపో మాపు చేస్తా, రేపు చేసుకుంటా పెళ్లి. చెప్పు ఎందుకన్నా పెళ్ళైనాక కూడా అట్లనే అనుమానాలు పడితే వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవలు. ఏం గొడవలుగా కట్నం పుసలు తాడుతాను వేసుకుంటాడు. ఓకే, సో ఫైనల్ నేను చెప్తున్నా, మీ ఇద్దరు మంచిగా బాగుండాలి, మీ ఫ్యామిలీస్ మంచిగా చూసుకోవాలి, లేకపోతే మీ పిల్లలు పుట్టిన కూడా మంచిగా చూసుకోవాలంటే మీరు ఫస్ట్ థింగ్ మీరు ఏదైతే వర్క్ అనుకున్నారో దాన్ని కాన్సన్ట్రేటెడ్ వర్క్ చేయండి. బిజినెస్ ఏం తప్పు కాదు, అస్సలు వద్దున్నాను. ఎందుకంటే నేను బిజినెస్ చేస్తున్నా, చేసిన రోజులు ఉన్నాయి, తీసేసిన రోజులు అన్ని ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చినాను. మా అంటే మీ ఏజ్కి నా ఏజ్కి ఒక 1 year డిఫరెన్స్ ఉంటుంది, అంతే కదా. మాక్సిమం 1 year డిఫరెన్స్ ఉంటుంది మీ ఏజ్, 1 year డిఫరెన్స్ ఉంటుంది. కానీ నేను పైన ఇక్కడ ఎందుకున్నా, మీరు ఇక్కడ ఎందుకున్నా, జస్ట్ ఇమాజిన్. సో కష్టపడండి, అర్థమైందా? నువ్వు బిజినెస్ చేస్తున్నావు, స్టార్ట్ చేస్తున్నావు, దాన్ని ఒక కంపెనీ లాగా మార్చుకొని దాన్ని డిజైన్ చేసుకో. ఏ లొకేషన్ లో ఎవరిని పెట్టుకోవాలి, ఏ లొకేషన్ ఓన్ పెట్టుకోవాలి, ఏ లొకేషన్ ఓన్ పంపించాలని చేసుకో. ఎందుకంటే నువ్వు ఒక్కరిని తిరగలేవు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా తిరగలేవు కదా. సో పర్ఫెక్ట్ గా మనుషులను తీసుకో, అలా రాకపోతే నేర్పించుకో. అదిరా కావంటే ఒక 4 రోజులు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ని తీసుకొని వాళ్ళకి నువ్వే నువ్వు నేర్పించి వాళ్ళకి ఫుడ్ పెట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు అనుకో, ఇంకో టీం పెట్టుకుంటారు మనకు ఆపోజిట్ పెట్టుకున్నట్టు. సో నీకు ఇంకా ఇంకో పెట్టుకుంటారు. ఎప్పుదాకా అందరు మాట్లాడేదో మోని అనుమానం పడుతుందని నాకు కూడా మస్తు సార్లు అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కానీ దానికి రీజన్ నేనే ఒకప్పుడు తప్పులు చేసిన కాబట్టి, నాదే తప్పు కాబట్టి. సరే మోని, నేనే చెప్తున్నా. అదేమైతుంది అంటే చిన్నపిల్ల మైండ్ సెట్ ఇది. అందే అప్పుడు నేను చెప్తున్నా కదా. సో నేనే కొన్ని తప్పులు చేసిన, సో దీని అనుమానం పడడంలో తప్పే లేదు. సో కొంచెం ఎక్కువ అనుమానం పడిపోతుంది, మారిపోయినా. నేను ఏ తప్పు చేయకపోయినా కూడా కొన్ని మాటలు అంటారు, అవి తీసుకోలేను. అవన్నీ వీళ్ళందరూ చూసి బాధపడతారు. ఒక అమ్మాయికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేర్చుకో. ఆ పిల్ల బయట ఉంచుకున్నామే కాదు, నీ కాబోయే పిల్లం కాబట్టి నోటి వచ్చే మాటని అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఆ పిల్ల నీ కాబోయే భార్య కదా, రోజు చేయక మాట వాడే. సో ఫైనలీ హ్యాపీ యానివర్సరీ. అన్నాడు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నప్పుడు సంవాట్ ఈ పర్సన్ అన్నా నా లైఫ్ లో నిజంగా చెప్తున్నా. ఎస్ఆర్ టీం ఖరాబ్ అవడానికి రీజన్ ముగ్గురు పర్సన్లు, పెద్ద వంశీ, నాగార్జున, సోను. దీస్ 3 people
ఇద్దరు మంచి వీళ్ళు ముగ్గురు మంచిగా ఆడు మంచోడేరా ఆడు నాతో తిరుగుతున్నాడు మంచోడాడు ముగ్గురు మంచోడు కాదని చెప్తున్నారా మరి నేను రూమ్ నుంచి బయటకు రండి బాత్రూమ్ కూడా పోన్నా నేను 8కి లేస్తాడన్న పాపం మా రూమ్ లో వాడు పని తెలిసింది కూడా వాడు 8 గంటలకే లేస్తాడు లేచి ఫస్ట్ బ్రష్ చేసి మళ్ళీ అనుకుంటాడు ఎందుకంటే వాడు నీట్నెస్ ఉంటాడు వాడు అట్లా చూసి కెమెరా ఎడిటర్ వంశం అనుకుంటారా నేను వాళ్ళ తమ్ముడని చూపిరా బీజమే దెంగుతా లేకపోతే వద్దురా కొండ ఎక్కుతున్నాడు వాళ్ళకి లేదురా పొల్యూషన్ వల్ల తీరే హ్యాపీ ఎంతెంత దూరం తీరం రాగా హ్యాపీ యానివర్సరీ సో హ్యాపీ యానివర్సరీ టు యు అదేంటి హ్యాపీ యానివర్సరీ అదే మరి హ్యాపీ యానివర్సరీ కేక్ మస్తు ఉంది నిజంగా మీది 900 బేకరీలో 750 రూపాయలు 750 బిఫోర్ ఎస్ఆర్ టీమ్ ఆఫ్టర్ ఎస్ఆర్ టీమ్ ఫస్ట్లో నేను ఎట్లుంటుండే పైసలు ఉన్నాయా ఈరోజు తిన్నామా తాగినామా తిరిగినామా ఇదే ఉంటుండే. ఇప్పుడు ఎట్లా అంటే అదే పెళ్ళి చేసుకో లైఫ్లో సెటిల్ అవ్వాలి, మంచిగా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, మా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అని ఒక లైఫ్ మీద ఒక అంటే ఎట్లా ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా అయితే ఉండొద్దు అని ఎలా చేసింది. ఎందుకు ఎలా ఎట్లా అంటే అందరు కష్టపడుతుంది, అందరిని చూస్తుంటే మనకు కూడా కష్టపడాలి, మనం కూడా ఎదగాలి అన్నా. నువ్వు అనుకుంటున్నావు అన్న, అంతే మా కష్టం మాకే తెలుస్తుంది. నీ కష్టం ఇవ్వట్లే నేను 5 కిలోలు కొట్టకపోతే వాడు సో కానీ నిజం చెప్తున్నా, నిజంగా నేను ఏ వీడియోలు చేసినా పైసలు ఎంత సంపాదించుకున్నా కానీ నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. నేను బాధలు ఉన్నా అంటే అందరు నా తోడు ఉంటారు. మళ్ళీ దొరకద్దు కదరా నువ్వు. నాకు కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఫ్రెండ్స్ లాగా ఒక ఫ్యామిలీ లాగా మంచిగా కలిసిపోయారు నాకు అందరూ. సో మిమ్మల్ని నుంచి మేము దూరంగా వెళ్ళలేమన్నా. చెప్పండి. అసలు ఎస్ఆర్ టీం రాకుండా ముందు అసలు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఎస్ఆర్ టీం వచ్చిన తర్వాత ఎస్ఆర్ టీం లోకి ముందు రాకుండా ముందు నేను ఎవరికి తెలియదు అసలు. నాకు ఇన్స్టాగ్రామ్ అంటే తెలీదు, యూట్యూబ్ అంటే తెలీదు, ఏంటి తెలీదు. ఇప్పుడు వచ్చాక ఒక అంటే నేనంటే ఒక 10 మంది నన్ను గుర్తుపడుతున్నాడు, ఒక 10 మంది నాతో మాట్లాడుతున్నారు, ఒక 10 మంది నన్ను గుర్తుపడుతూ ఒక 10 మంది నాతో మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడికి వచ్చాక ఎట్లుండాలి అని ఒకటి మాత్రం బాగా తెలిసింది. సో గైస్ ఎక్కడెక్కడ పరిచయాలు ఒక గుడి వచ్చినాయి ఎస్ఆర్ టీమ్. సో సో ఫైనలీ హ్యాపీ యానివర్సరీ రా, హ్యాపీగా ఉండండి, గొడవ పడకండి, మంచిగా ఉండండి. మేము ఎన్ని చెప్పినా ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా మీ మంచి కోసమే. మాకు రూపాయి రాదు, మీ ఫ్యూచర్ వచ్చిన తర్వాత రేపు ఏ రోజు మీరు వదిలేసి పోతుండొచ్చు, పోతే పోండి కానీ బయటకు హ్యాపీగా ఉండండి అంతే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.